నడిపిస్తున్నారు అని చెప్పి చాలాసేపు మాట్లాడాడు. ఎప్పుడు అంతసేపు మాట్లాడు మాంటో ఎంతసేపు, ఎందుకంటే వాడు మా చిన్నమాయ సన్నమాయ ఉన్నారు, ఆయనలాగా అన్ని స్పీడ్గా అయిపోయి ఇప్పుడే అన్నాడు సాలు వెళ్ళిపోవాలరా అరగంటలో ముగించా. తనలాగా అన్ని పెట్స్ అన్నా ఇష్టమే, అన్నీ ఇష్టమే వాడు. అలాంటిది ఆల్మోస్ట్ 1 hour మాట్లాడాడు చర్చ్ గురించి, ఫెలోషిప్ గురించి, పిల్లల్ని ఇలా మంచి దీంట్లో తీసుకొస్తున్నది. ఇప్పుడు వెళ్తుంది మాయ రేపు మెమోరియల్ సర్వీస్కి పిల్లలు పట్టుకుని. ఆ టైంలో ఎందుకంటే నాకు ఏది కావాలన్నా ఆడికి ఫోన్ చేస్తే వెంటనే పంపిస్తాడు, అంత ప్రేమ కలుగు. అందుకనే మరి ఇటువంటి సహవాసంలో ఈ సంఘ సహవాసంలో ఉండడం అన్నది చాలా సంతోషకరం. నెక్స్ట్ అది మీరు కంటిన్యూ చేయాలి, ఎందుకంటే వారి ప్రేమను చూశారు, వారి అభిమానంతో. మరి అదృష్ కుమార్ గారు, వేణు గారు ఆ రాత్రి పాస్టర్ గారు కుమారుడికి బాగాలేకపోయినా వచ్చి, నేను రాలేకపోయాను ఊర్లో ఉండి, వచ్చి అన్నీ చేసి ఉదయాన్ని అదృష్ కుమార్ ఫోన్ చేసినప్పుడు మెసేజ్ చూసినప్పుడు రాత్రి అన్నీ చేసామండి, అన్నీ సిద్ధపరిచి. నిజంగా అంత చక్కటి ప్రేమించే సహవాసం సంఘము మీ వెనకాల ఉండడం అన్నది నిజంగా మామయ్యకి కానీ అత్తకి కానీ లేకపోతే ప్రసాద్ గారికి, వారి సతీమణి గారికి అదొక ధైర్యం. మీరున్నారు, వీళ్ళందరూ ఉన్నారనే ఆ ధైర్యం మీ కుటుంబానికి. దేవుడు ఇంకా మిమ్మల్ని బలంగా వాడుకోవాలా. మరి సమయంలో మరి కొద్ది నిమిషంలో మన మధ్యన ఉన్నవారు ఆదరణ మాట్లాడిన తర్వాత గబగబా 10 గంటల కార్యక్రమం త్వరగా ముగించుకుందాం. దేవుని కృప వాతావరణాన్ని కూడా దేవుడు ఆధీనంలో ఉంచుకున్నాడు ఇంతవరకు. అందును బట్టి అందరూ ఒక్కసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో మరి మా బాబాని అంటే మాంటో మామయ్య మేనమామ మరి బాబాని మాట్లాడతారు. ఆ తర్వాత మా బావగారు ఉన్నారు, పెద్దవారు, వారు కూడా ఆదరణ మాటలు మాట్లాడి, తర్వాత అన్నయ్య గారు సుకుమార్ గారు, తర్వాత మన సెక్రటరీ గారు జ్యోతి అప్పారావు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా తండ్రి నాయన స్తోత్రం. ఈ దినం గురించి స్తోత్రం, ఈ 3 దినాల గురించి స్తోత్రం. నువ్వు మా అంటూ నీ దగ్గర పిలుచుకున్నావు తండ్రి, స్తోత్రం నాయన. పుట్టుక చావు మా చేతిలో లేదు తండ్రి, నువ్వే నియమించేవు తండ్రి. మాకు దుఃఖం ఉంది కానీ నాయన వాళ్ళ యొక్క భవిష్యత్తు, తను విడిచి వెళ్ళిన భార్య బిడ్డలు, మా అంటూ తల్లిదండ్రులు, ఆ టోనీ యొక్క తల్లిదండ్రులు నీ చేతికి అప్పచెప్తున్నావు తండ్రి. మాకంట వాళ్ళకి ఎక్కువ ధైర్యం కావాలి తండ్రి. నువ్వు వాళ్ళతో నన్ను ఉంటావు నాయన, ఎందుకంటే నువ్వు అన్నావు విడవను ఎడబాయనని. ముఖ్యంగా ఆ బిడ్డకి విధవరాలు చేసావు కాబట్టి వాళ్ళని అసలు విడవన్నావు తండ్రి, అనాథులకి విడమనన్నావు తండ్రి. కాబట్టి నువ్వే ఆశ్రయము, దుర్గము, కోట నాయన. స్తోత్రం 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 నాయన. మాకు విశ్వాసంతో, నిరీక్షణతో ఆ బిడ్డలందరికీ నీ చేతికి అప్పచెప్తున్నావు తండ్రి. వాళ్ళ యొక్క భవిష్యత్తు, ఎందుకంటే నాయన నువ్వు మేలు చేయడం ఆనందిస్తానన్నావు తండ్రి. ప్రతిదీ మేలుగా అనుకుని నేను స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఈ కార్యక్రమం అంతా నాయన ఇంత మంచి వాతావరణం ఇచ్చే ఏమీ లేకుండా స్తోత్రం నాయన. ఇప్పుడు వరకు 3 దినాలు ప్రతి దినం ప్రతి సెకండ్ నువ్వు మాతో నుండి కార్యక్రమం నడిపించేవు తండ్రి. ఇంకా కొంత సమయం ఈ కార్యక్రమాన్ని నీ చేత్తో చెప్తూ ప్రతి వాళ్ళని, వచ్చిన వాళ్ళని దీవించి ఆశీర్వదించి ఇంకా రానే వాళ్ళని కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు ప్రభువు పేట వేడుచున్నాను తండ్రి. ఆమేన్. మనకు రాయడానికి ఏం లేదురా, మనం ఇండియన్ క్రిస్టియన్ రాసుకోవడం పని అని చెప్పాను.
ఎందుకంటే వాడు ఇంజనీరింగ్కి వెళ్తున్నాడు మాయ బాగా ఏంటి అని అంటే ఇంత క్లోజ్నెస్ ఉన్న తనను కోల్పోయాం. ఇక్కడ ఉన్న అందరికీ ఆ చక్కటి పాస్టర్ గారు కూడా చక్కగా మన చెప్పారు మన తాలూకా సాక్ష్యం. సో ఈ సమయంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి సమయం మనం దైవ సేవకులకు ఇద్దాం. మరి వారి వాక్యం ద్వారా మరి కుటుంబాన్ని బంధుమిత్రులు కూడా ఆదరించలాగా వారి వాక్యం వరల్డ్ మనం ఒక శత్రువు పరిపాలిస్తున్నటువంటి లోకములో జీవిస్తున్న వారముగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, వీఆర్ అండర్ ద షాడో ఆఫ్ డెత్, మనము మరణ ఛాయల్లో బ్రతుకుతున్నటువంటి జీవులుగా మనము గుర్తించవచ్చు. అంత మాత్రమే కాదు, వీఆర్ బాండేజ్ లేదా వీఆర్ స్లేవ్స్ టు సిన్, మనము పాపానికి బంధింపబడిన వారముగా, పాపం యొక్క కాడి కింద నలిగిపోతున్నటువంటి వారముగా మనం ఈ లోకములో ఎవరు పుట్టిన ఈ 3 పరిస్థితులు వారి జీవితంలో ఉన్నాయి. ఒకటి, మనము శత్రువు పరిపాలిస్తున్నటువంటి రాజ్యంలో బ్రతుకుతున్నాము. రెండవదిగా పిల్లల మనం ఆలోచించినప్పుడు మరణ ఛాయల్లోనే మనం బ్రతుకుతున్నాము. మూడవదిగా మనం పాపం యొక్క బంధకాల్లో బ్రతుకుతున్నాం. ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడానికి గల ప్రధానమైన ఉద్దేశం ఏంటి, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి సాధించినటువంటి ఘనత ఏంటి ఒకవేళ ఆలోచించినప్పుడు, యేసయ్య ఈ లోకంలో ఈ 3 విషయాలు కూడా ఆయన తన జీవితంలో అడ్రస్ చేశాడు. అండ్ అడ్రస్ చేయడం మాత్రమే కాదు, క్రైస్ట్ ట్రయంఫ్ ఓవర్ దెమ్, క్రీస్తు వాటిపైన జయము పొందినట్లు మనం లేఖనంలో చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన ఈ లోకంలో దేనిపైన జయం పొందాడు అని ఒకవేళ లేఖనంకి వచ్చామనుకోండి, క్రైస్ట్ కేమ్ టు కాంక్వర్ ద వరల్డ్, ఆయన ఈ లోకమును జయించడానికి వచ్చినట్లు ఆయన ఈ లోకంలో ఆయన వాక్యములో మాట్లాడుతున్నాడు. వాక్య భాగాలను చదువుతున్నప్పుడు ఆయన ఈ లోకానికి దేనికి వచ్చాడనంటే, లోక అధికారి పైన లేదా లోకమును జయించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. లోకమును జయించడం అంటే అర్థం ఏంటి, మనకి మాటల్లో ఉంటుంది కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఆయన మట్టిని కాదు, మనిషిని కాదు, దేన్ని మరి ఓవర్కమ్ చేయడానికి వచ్చాడు, దేన్ని జయించడానికి వచ్చాడంటే ఈ లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి లోక అధికారిని ఆయన ఓడించడానికి ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ప్రియ దేవుని సంగమా, ఈ రోజు యేసు ప్రభు ఎలాంటి వాడు అనంటే, హీ వాజ్ ఎ ట్రయంఫ్, హీ వాజ్ విక్టోరియస్ ఓవర్ ది వరల్డ్ గా మనం చూస్తున్నాం. ఆయన ఈ వరల్డ్ ని కాంక్వర్ చేసినటువంటి వ్యక్తిగా ఆయన మనం చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం ఎలాంటిదనంటే, ఆయన ఈ లోకంలో ఆ త్యాగం యొక్క ప్రతిఫలం ఎలాంటిదనంటే, ఈ రోజు అపవాది యొక్క ప్రతి కాడిని కూడా ఆయన విడగొట్టాడు. అపవాది యొక్క ప్రతి ఒక్క అధికారాన్ని నుంచి కూడా ఆయన తన మానవాన్ని రక్షించుకున్నాడు. ఈ దేవుని సంగమా, ఈ రోజు ఈ మాటలైనటువంటి మనతో దేవుడు నేర్పిస్తున్న ఒక ప్రాముఖ్యమైన విషయం. ఇందాక ప్రకటన గ్రంథంలోంచి అయ్యగారు మాట్లాడుతూ ఎందుకు ధన్యులు అనేటువంటి పదం వాడారు. దేనికి ధన్యులు ఏమంటే జాగ్రత్త వినండి. ఈ రోజు మనమందరము కూడా ఎందుకు ధన్యులమయ్యామనంటే, ఇది మన క్రియల బట్టి వచ్చింది కాదు. వీఆర్ బ్లెస్డ్ బికాస్ వీ హ్యావ్ క్రైస్ట్ ఇన్ us. మనం ఎందుకు ధన్యులమయ్యామంటే, మనము క్రీస్తుని కలిగి ఉన్న వారము గనుక ఈ రోజు మనమందరము కూడా ధన్యులయం. అంత ధన్యత మాత్రమే కాదు, మనము కూడా లోకమును జయించేటువంటి అధికారాన్ని దేవుని యొక్క కృప ద్వారా పొందుకున్నాం. ఆయన ఆరాధించడం ద్వారా, ఆయన స్వరూపాన్ని ధరించడం ద్వారా ఈరోజు నీవు నేను కూడా క్రీస్తు వలె లోక అధికారిని జయించేటువంటి కృప పొందుకున్నాం. ఏమంటే ఈ రోజు చాలా సార్లు ఈ మాట చెబుతారు, విశ్వాసంలోకి వచ్చినటువంటి వారు చాలా మంది చెబుతూ ఉంటారు ఏంటంటే, సార్ పాపం చేయని వాడు ఎవడున్నాడు చెప్పండి, ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. కానీ ఒక మాట గమనించండి, క్రీస్తును ధరించుకున్న మనము పాపము కింద ఉండడానికి దేవుడు ఎన్నుకోలే. అపవాదిని ఓడించినటువంటి దేవుడు, ఏమని ఈ లోకాన్ని జయించిన దేవుడు, నీవు కూడా ఆయన ద్వారా నీవు కూడా ఆయన శక్తిని పొందుకొని నీవు నేను ఈ లోకమును జయించేటువంటి అధికారాన్ని ఆయన మనకి ఇచ్చి వెళ్ళాడు. ఇదిగో నేను సర్వాధికారం పొందుకున్నాను, ఆ అధికారమే నీకు కూడా ఇస్తాను, నా సమాధానమే నీకు కూడా ఇస్తానని ఆయన చెప్పి వెళ్ళినట్లు విధముగా ఈరోజు ఆయన విశ్వాసం ఉంచిన మనమందరము కూడా లోకమును పైన జయము పొందిన వారమే. హల్లెలూయా. రెండోదిగా ఆయన దేనికి లోకానికి దిగి వచ్చాడంటే, టు కాంక్వర్ ద డెత్, ఆయన మరణమును జయించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు అని లేఖన భాగాలు మాట్లాడతారు. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. ఎప్పుడైతే పాపం ఈ లోకానికి ఏలుబడి చేసిందో, మరణం అనేది కూడా ఈ లోకంలోనికి ప్రవేశించింది కదా. అపవాది ఆదాము యొక్క అవిధేయత ఏమండి మరణాన్ని ఈ లోకానికి తీసుకుని వస్తే, యేసుక్రీస్తు యొక్క విధేయత మానవాళికి ఆ మరణం నుండి విమోచన తీసుకుని వచ్చింది. పిల్లరా, ఈరోజు వీఆర్ బ్లెస్డ్. ఎందుకనంటే ఆయన మరణమును కూడా జయించిన వాడు. యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు అందరూ అనుకున్నారు ఇట్ ఈస్ ఓవర్,
ఆయన మరణము, ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఏమండి అపవాదం అనుకుండొచ్చు, లేకపోతే చుట్టూ ఉన్న వారందరూ అనుకుంటూ ఉండవచ్చు, ఇగో ఈయన పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఆయన డెత్ అనేది ఏమండి అది ఆయన ఫెయిల్యూర్ కాదు. ఎందుకంటే ఆయన రిజరెక్షన్ అనేది ఆయన అకాంప్లిష్ చేసిన దానికి ఒక ప్రూఫ్ గా ఈరోజు మనకు కనబడుతుంది. ఆయన మరణించి సమాధిలో ఉండుంటే ఈరోజు ఆయన ఒక కామన్ వ్యక్తిగా ఈరోజు పరిగణించబడేవాడు. కానీ ఆయన మరణమును జయించి తిరిగి లేచడం ద్వారా ఆయన మనకిచ్చిన గొప్ప నిరీక్షణ ఏంటంటే, ఇదిగో ప్రభు, మీరు మృతుల గురించి ఏమంటే నిరీక్షణ ఇతరుల వల్ల దుఃఖపడద్దు అని ఎందుకు చెప్పాడు, ఎందుకు దుఃఖించద్దు అన్నాడు? ఇదిగో ఆయన మరణమును జయించిన విధముగా మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము కూడా మరణమును జయించేటువంటి వారముగా ఆయన చూస్తున్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారికి మరణము లేదని అంటే అర్థమేనంటే వాడికి పాతాళంలోనికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చెరగా కొనిపోయినప్పుడు ఆ పరదేశ్ యొక్క స్థలమును ఆయన పరలోకానికి తీసుకొని పోయాడు. ఆ చెరను కాస్త ఆయన స్థలానికి తీసుకొని పోయాడు. ఈ రోజు చనిపోయిన వారందరూ కూడా ఎక్కడ పోతున్నారని ఒకవేళ అడిగారు అనుకోండి, ఆయన ఉండేటువంటి స్థలంలోనికే పోతున్నారు. మరి ఆ బాధింపబడినటువంటి వారి స్థలంలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటండి అని ఒకవేళ అడిగితే, అక్కడ తర్వాత చూడండి ఒకసారి వాళ్ళ పరిస్థితి ఏంటంట. 2వ పేతురు పత్రిక చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనొచ్చు ప్రభుత్వము నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. వారందరూ ఎక్కడ ఉంచబడారంటే తీర్పు దినము కొరకు వారందరూ కూడా సిద్ధపడుతున్నారు. అందుకే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారికి ఏమి లేదంట, ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. ఏమండి, ఇది చిన్న విషయమే కాదండి. మనమందరము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పాతాళంలోనికి వెళ్ళవలసిన వారం. ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చాడు? ఈ రోజు పాపము చేత, పాప బంధకాల చేత, ఏమండి ఈ యొక్క లోక అధికారము చేత, అపవాది చేత బంధింపబడిన మనందరినీ కూడా ఆయన విమోచించడానికి ఆయన లోకానికి దిగి వచ్చాడు. అట్టి కృప, అట్టి ధన్యత ఈరోజు మరి అట్టి నిశ్చయత ఏంటో నిశ్చయత అంటే, ఈరోజు జోయల్ గారు యేసుక్రీస్తు బట్టి ఆయన దేవుని రాజ్యంలోనికి ప్రవేశించేటటువంటి నిశ్చయత కలిగి మనమందరం కూడా ఆదరణ పొందాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి సమయంలో దైవ సేవకులు సెంటనరీ బ్యాప్టిస్ట్ సంఘ పాపర్ గారు, విన్సి కుమార్ గారు చక్కటి వర్తమానం ద్వారా మనందరినీ ఆదరణే కాకుండా ఒక ధైర్యం కలిగిన విధంగా మనకు వారు చెప్పిన వాక్యాన్ని బట్టి వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి కుటుంబం అంతా కూడుకుని ఉన్నారు. ఈ సమయంలో పాస్టర్ మోషే గారు వచ్చి కొద్ది సమయము మాట్లాడుతూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తర్వాత మన మధ్యన త్రిపులార్ వరప్రసాద్ ఉన్నారు. త్రిపులార్ వరప్రసాద్ గారు ప్రార్థన చేసిన తర్వాత పరలోక ప్రార్థన ఆశీర్వాదం, పాస్టర్ గారి ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. మోషేకి సమయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ విధముగా ఈ దినము వచ్చిన బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు, మరొకసారి స్నేహితులకు, మరి ముఖ్యంగా సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా మా ప్రత్యేకమైన వందనాలు. మరి అనేక మాటలు ఇక్కడ కూర్చున్న దైవజనులు వయసులో, అనుభవంలో నాకంటే పెద్దవారు, గొప్పవారు మరి దైవజనులు ఉన్నారు. అదేవిధంగా పెద్దలు అనేకమైన మాటలు మాట్లాడారు. వారిని మించి మాట్లాడితే అది తప్పుదేమని నేను అనుకుంటున్నాను. అయినా సమయం ఇచ్చారు కాబట్టి ఒక 2 మాటలు తెలియజేసి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసి ఈ యొక్క సమయం, నాకు ఇచ్చిన సమయాన్ని ముగించాలని ఆశపడుచు ఉన్నాను. మరి ఇక్కడ కూర్చున్న విజయకుమార్ అయ్య గారు కానీ, సుకుమార్ అయ్య గారు కానీ, వారి బహుశా నేను తెలియకపోవచ్చు, కానీ నాకు 3వ సంవత్సరం నుంచి 3-4వ సంవత్సరం నుంచి ఇరువురు అయ్య గారు కూడా నాకు తెలిసేది నేను వారికి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే బెంజబాబు గారి హాస్టల్లో, చాకలిపేట బెంజబాబు గారి హాస్టల్లో నేను ఒక 11 సంవత్సరాలు, 3వ సంవత్సరం నుంచి నేను అక్కడే చదవడం జరిగింది. మరి అక్కడ వారు నాకు పరిచయం. నిజంగా వారు ఒక విధముగా మాకు రిలేటివ్స్ అని తెలియగానే చాలా ఆనందపడ్డాను. ఏదేమైనా మరి ఈ విధముగా అంటే అనేక కలయికలు లోకానికి చాలా ఆనందం, కానీ ఈ కలయిక అనేది అనేక మందికి కష్టంగా ఉండవచ్చు. మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులకు కూడా చాలా బాధగా ఉండవచ్చు. కానీ బైబిల్లో దేవుడు మనకు ఒక మంచి వాగ్దానాన్ని ఇచ్చి
ఆయన మనల్ని బలపరుచు ఉన్నాడు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఆయన అంటున్నాడు, లోకం ఇచ్చే సమాధానాన్ని మీకు ఇవ్వడం లేదు, కానీ నా సమాధానమును మీకు ఇచ్చి నేను వెళ్ళుచున్నాను అని ఆయన అంటూ ఉన్నాడు. ఆయన ఇచ్చే సమాధానము ఈ లోకంలో మనుష్యులు ఇచ్చే సమాధానానికి చాలా వేరియేషన్ ఉంటుంది. వారు మాట్లాడే మాటలను బట్టి ఒక 2-3 నిమిషాలు, ఒక రోజు, ఒక గంట మనము బలపరచబడగలము. కానీ మరి అంతకు మించి మన ఒంటరి సమయంలో జ్ఞాపకం వచ్చినప్పుడు వల్ల, ఎందుకంటే చాలామంది ఈ మాట అంటూ ఉంటారు, వారు ఎక్కడికి వెళ్ళారు, దేవుడి దగ్గరికి కదా వెళ్ళారు, దేవుడే కదా తీసుకెళ్ళాడు, ఎందుకు బాధపడుతున్నారని. గమనించండి, వారు సంవత్సరాలు, మన పిల్లలైతే పుట్టిన మొదలు, భార్య గారైతే వివాహమైన మొదలు వారితో కలిసి జీవించినప్పుడు ఆ ప్రేమ, అనుబంధం, ఆప్యాయత పొందుకున్న తర్వాత ఖచ్చితంగా హృదయంలో బాధ ఉంటుంది. పడద్దు, ఏడొద్దు అంటది. మనం మనుషులం కాబట్టి ఖచ్చితంగా వేదన అనేది ఉంటుంది. మరి ఆ వేదన ఎవరు తీర్చగలరంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిజంగా అద్భుతమైన మాటలు వెన్సిఐ గారు తెలియజేసి ఉన్నారు. అందరము పాతాళములకు వెళ్ళవలసిందే, కానీ వెళ్ళవలసిన మనల్ని ఆయన పరలోకం రాజ్యం వైపు నడిపించారు. అందులో మా జోయిల్ బాబు గారు ఉన్నారు. దానిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. అయితే ఒక మాటను మీకు నేను తెలియజేసి మరి ముందుకు వెళ్ళాలి అని ఆశపడుచు ఉన్నాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో దైవజనులు ఎవరో మాట్లాడి ఉన్నారనేసి దైవజనులు చెప్పి ఉన్నారు, ఇప్పటి నుండి ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులని ఒక స్వరము చెప్పగా నేను వింటిని అని భక్తుడైన యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మరణము చాలా మందికి వస్తారు. కొంతమంది చిన్నతనంలో మరణిస్తారు, మరి కొంతమంది మరి యవన కాలంలో మరణిస్తారు, మరి కొంతమంది వృద్ధాప్యంలో మరణిస్తారు. మనము జననం బట్టి కాదు, కానీ మరణాన్ని బట్టి అనేక సార్లు జ్ఞాపకము చేసుకోవలసిన వారమై ఉన్నామన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు భక్తుడైన యోహాను గారి ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇప్పటి నుండి ప్రభువునందు మృతులైన మృతులు, చాలా మంది మరణిస్తూ ఉన్నారు. గొప్పవారు, రాజకీయ నాయకులు, ఇలా చెప్పుకుంటూ పోతే మన కంటి ముందు గొప్పవారుగా ఉన్న వారందరూ మరణించడం వేరు, ప్రభువునందు మృతులైన వారు వేరు. ఎందుకంటే ధన్యులని ఆయన ఎవరికి సంబోధించాడనంటే ప్రభువునందు మృతులైన వారు. ఎవరు ఈ ప్రభువునందు మృతులైన వారు, ఎవరు ఈ ధన్యులనంటే అదే 14వ అధ్యాయంలో 3 విషయాల్ని ప్రభువారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. మొదటి 5 వచనాల్ని మనం చూసుకున్నట్లయితే, వారు భూలోకములో నుండి కొనబడిన వారు అని అక్కడ రాయబడి ఉన్నది. ఆ భూలోకములో నుండి కొనబడిన వారిలో మా బావగారు ఒకలని మేము చెప్పడంలో ఏమాత్రము కూడా సందేహము లేదు. మనందరము కూడా భూలోకములో నుండి కొనబడ్డాము ఆయన రక్తము చేత. అందుకే మనము ధన్యులము. ఒకవేళ మనం మరణించిన, ఈరోజు మా బావగారు మరణించి ఉన్నారు, వారు ఖచ్చితంగా ప్రభు చెంత ఉండి ఉన్నారని మేము తెలియజేస్తూ ఉన్నాం. రెండోది, ఎందుకు మనము ధన్యత సంపాదించుకోగలుగుతున్నాం ప్రభువునందు మృతులైన వారు అని అంటే, అదే కింద 6, 7, 8 వచనాల్లో రాయబడి ఉంది, మీరు నిత్య సువార్తగా మార్చబడి ఉన్నారని అక్కడ రాయబడి ఉన్నది. ఈరోజు బైబిల్ గ్రంథంలో 4 గాస్పల్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. మాథ్యూ, అదేవిధంగా మార్క్, లూక్, జాన్, ఇవన్నీ 4 సువార్తలు. కానీ ఒక భక్తుడు అంటున్నాడు, ఆ 4 సువార్తలను బట్టి ప్రభువారు అనేక మందికి పరిచయం అవ్వరు, కానీ నీవే ఒక సువార్తగా మార్చబడితే నీ సువార్తను బట్టి అనేక మంది ఆ ప్రభువారిని తెలుసుకుంటారని ఒక భక్తుడు మాట్లాడిన విధానాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనమే ఒక సువార్తగా మార్చబడుతున్నాము కాబట్టి మనము ధన్యులము అన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరొక మాట, ఎందుకు మనము ధన్యులుగా మార్చబడుతున్నాం? ఒకవేళ ఇంతవరకు మరణించిన వారు ధన్యులు, ప్రభువునందు మరణించిన వారు ధన్యులని ఎందుకు బైబిల్ సంబోధిస్తూ ఉన్నదంటే, వారు బబులోనుకి అప్పగింపబడలేని వారు అని బైబిల్ చెప్తూ ఉన్నది. ఈరోజు బబులోన్ అంటే అధికారము, ఈరోజు బబులోన్ అంటే అహంకారము, గర్వము, నేనే, నా అనే స్వభావము కలిగి ఉన్నవారు బబులోనికి సంబంధించిన వారు. కానీ క్రీస్తుని ఒక్కసారి అంగీకరించిన తర్వాత అనేక మంది నా ఉండరు, కానీ మా అంటారు. అందుకే ఈరోజు మనము ప్రభువునందు ఒకవేళ మృతి పొందితే మనము ధన్యులము. ఇప్పుడు ఆ ధన్యత మా బావగారు సంపాదించుకున్నారన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా ఒక మాటను మీకు నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకు ధన్యులు అని బైబిల్ రాయబడి ఉన్నదంటే, వారు ఆయనను విశ్వసించి విధేయత చూపించి ఆయన నియంత్రణలో బ్రతికిన వారు. ఈరోజు అట్టి ధన్యత మా బావగారు పొందుకొని ఉన్నారు. మరి ఆ దేవుడు, మరి మన దేవుడు, ఆ గొప్ప దేవుడు మరి కుటుంబానికి, మరి అక్క టోనీ అక్క గారికి కానీ, అదే విధముగా బాబు జూడుకు కానీ, హనీకి కానీ, మరి కుటుంబ సభ్యులకు, మా అత్తగారికి, మా అయ్యగారికి, మా బావగారికి, మరి కుటుంబ సభ్యులు మిగతా వారందరికీ కూడా ఆ దేవుడు మంచి ఆదరణిచ్చి మరి వారికి ముందు మరి ఏ విధముగా అయితే బావగారు ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా అయితే బతుకుతూ ఉండేవారు, మరి అంతకంటే గొప్ప ధైర్యాన్ని దేవుడు వారికి ఇవ్వాలని మన అందిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మరి ఇలారా చక్కగా
మంచి ఆ, దేవుని సన్నిధిలో ఎదిగి దేవుని సేవలో కూడా ముందుకు వెళ్తున్న మోషిని బట్టి దేవుడు ఇంకా బలంగా వాడుకోవాలా. చాలా సంతోషం. మరి సంఘం గురించి చెప్పారు. ఎందుకంటే నేను ఎక్కువగా ఆరాధనలకు వెళ్ళలేకపోయినా నన్ను అంటే ఏ గ్రూప్కి చెందని వాడిని కాదు, నేను న్యూట్రల్గా ఉంటాను కదా, నాకు అటువంటివి లేవు. ఏం డేవిడ్ అంతేనా? మరి ఈ సమయంలో ఇది అమ్మ నాన్నగారు ఉన్న దగ్గర నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ సివిఎం సంఘం అన్నది ఎవరి కష్టం వచ్చినా, చిన్నవారు అవ్వచ్చు పెద్దవారు అవ్వచ్చు, అందరూ కలిసి కుటుంబంగా. అందుకని త్రిబుల్ ఆర్ అన్నాను. ఈ రేజెట్ వాళ్ళు వచ్చిన తర్వాత వినోదిని ఏమ్మా అందరూ కలిపి మరి నిజంగా మమ్మల్ని ఇలాగా నడిపిస్తున్నారు అన్ని విషయాలు. నిజంగా వారికి చాలా వందనాలు తెలియపరుస్తున్నాను అన్ని రకాలుగా. ఎందుకంటే అదృష్ కుమార్ అన్ని విషయాల ముందుంటాడు, ఏదైనా అది కష్టం అవని. అలాగే మరి సుధా చిన్నోడే నాకన్నా, సుధా డేవిడ్ వాళ్ళు కూడా గబగబా వెంటనే బాక్స్కి ఏర్పాటు చేయడం. నిజంగా బ్యాప్టిస్ట్ సంఘం అంటే ఇక్కడ చిన్న అపోహ ఉంది, రెండో గ్రూప్, అది జస్ట్ ఇట్స్ బిట్వీన్ ఫ్యామిలీస్. అది ఒక మా కుటుంబంలో ఉన్న చిన్న సమస్య అంతే, ఇదేం పెద్ద సమస్య కాదు. కానీ అందరం ఒకటే కనుక మీరు చేసిన ఆ చక్కటి పరిచర్య, ఎందుకు చెప్పాలంటే అది పరిచర్య కుటుంబం ఎట్లా మరి మా మేనల్లుడు మా అమ్మాయికి ఆ కుటుంబానికి మీరు చేసిన పరిచర్యకి మా కుటుంబం తరఫున మీకు వందనాలు తెలుపు. ఎందుకంటే లాస్ట్ వరకు మా మేనల్లుడు ఎప్పుడు ఎక్కడ మా పేరు ఎక్కడ వాడలేదు, ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. లాస్ట్లో వీళ్ళు తెలుసుకొని ఆశ్చర్యపోయారు, మీ మేనల్లుడా అని. అంటే అంత చక్కగా సెల్ఫ్ మేడ్. ఇద్దరు భార్య భర్తలు మొట్టమొదటి ప్రారంభించినప్పుడు ఆ రోడ్డు మీద అక్కడ చక్కగా వాళ్ళకు వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు. అది ఎప్రిషియేట్ చేయాలి అందరిలో. అది హిందూస్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని చక్కగా కలుపుకొని వెళ్ళాడు. మధ్యన మరి లేకపోయినప్పటికీ దేవుడు తన సన్నిధిలో ఉన్నాడని దైవ సేవకుల ద్వారా మనం అందరూ విన్నాం. ఆ పాప విషయంలో దేవుడు తప్పకుండా అన్ని విధాలా దేవుడు నీకు మేము ఉన్నాం. మరి ఇక్కడ ఒక అమ్మ నాన్నలాగే ఉంటాం. మీకు ఏది అవసరం వచ్చినా ఇందాక ఫోన్ చేసి తాతయ్య ఇది చేయండి అది చేయండి అన్నప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. అందుకనే ఎప్పుడైనా మేము ఉంటాం. నేను ఆ పిన్నిని ఏదైనా నువ్వు ఫోన్ చేయొచ్చు, పిన్నికైనా చేయొచ్చు, మేము ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాం. ఈ సమయంలో క్లోజింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడిన తర్వాత అందరం లేచి నిలబడి ప్రసాద్ గారి ప్రార్థనతో పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. దేవునికి వందనాలండి. మేము ఎగ్జిక్యూటివ్గా ఉన్నాం కానీ మా ఎగ్జిక్యూటివ్ చేసిన కార్యక్రమం కాదు, మా వెనకాల మా పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా అదృష్ కుమార్ అన్నయ్య, సుదర్శన్ రావు గారు, అలాగే డేవిడ్ గారు. ఈ ఏదంటే బెల్లి గ్రౌండ్కి కొల తీయడం కానీ తెప్పించడంలో కానీ సుదర్శన్ రావు గారు, అదృష్ కుమార్ గారు సహాయం చేశారు. అలా డేవిడ్ గారు బాక్స్ తెప్పించడంలోనూ వరపస్తే. అలాగే మిగతా అందరూ మేము ఎగ్జిక్యూటివ్ అనుకోవట్లేదు కానీ మా ఎగ్జిక్యూటివ్తో పాటు పెద్దలందరూ సహకరిస్తాను. ఈనాడు ఈ కార్యక్రమం ఇంతగా మేము సహకరించామంటే వాళ్ళందరూ సహకారమని గ్రహించి గమనించాల్సి కోరుతున్నాం. మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మా సంఘము, మా ఎగ్జిక్యూటివ్ అంతా ఇంకా మంచి మంచి సేవలో ఉండాలని, మీ అందరి సేవలో ఉండాలని, మీ ప్రేమను పొందాలని కోరుకుంటూ వరప్రసాద్ గారి ముందు వచ్చి ప్రార్థన చేశాక ప్రసాద్ గారు ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడతారు. ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. దేవుడిచ్చిన సమయముగా నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే సమయం అయింది. నాకు తెలిసిన విషయం, మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటంటే నిన్న సాయంత్రం నేను బరీల గ్రౌండ్కి వెళ్ళలేదు. అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు బయట ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏం చెబుతున్నారంటే, ఈ బాబు వల్లే
మేము ఈ ఊరు వచ్చాము, ఒక ఇల్లు మాకు దొరికింది, ఇంట్లో ఉన్నాం, మా కుటుంబం సంతోషంగా ఉందంటే ఆయనే కారణం అని చెప్పారు. గొప్ప సాక్ష్యం. మరి ఇప్పుడు జ్ఞాపకం చేసే చివరిలో మరి చిన్ననాటి స్నేహితులు, చిన్ననాడంటే దాదాపు ఒక 25-30 ఇయర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రి అంతా రైల్వే స్టేషన్లో ఉండి ఎక్స్పెన్సివ్ ట్రైన్ మీద పార్వతీపురం వచ్చి అక్కడి నుంచి వచ్చి 15-20 నిమిషాలు తిరిగి వెళ్ళిపోయారు. నేను అడిగాను, అలాగే వెళ్ళిపోతున్నారు, మరి మేమేం చేయలేము, చేసేది లేదు కదా, టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి వెళ్ళిపోతున్నామని చెప్పారు. ఇది ఏం ప్రేమ అర్థం కాలేదు, పేరు లేని ప్రేమ. అలాగే జూడ్ అండ్ హనీ వాళ్ళ ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఫ్రెండ్స్ వచ్చేసారు. ఇవాళ వీళ్ళకి ఎవరు చెప్పలే, ఎలాగో తెలిసింది, దానిలో ప్రేమ కనపడుతుంది. అలాగే టోనీ మా అమ్మాయి, తన యొక్క స్నేహితులు, చదువుకునేటప్పుడు స్నేహితులు చాలా దూరం నుంచి వచ్చారు, వాళ్ళకి పెళ్ళి అయ్యి భార్య భర్తలు వచ్చారు. అలాగే ఇంకో అతను చూశాను, కార్పెంటర్, నాకు కూడా 2 సార్లు జోయల్ గారు పంపించారు పని చేయడానికి. అతను విశాఖపట్నంలో ఉన్నాడు. ఏమైనా నీకెలా తెలిసిందంటే, సార్ మా బాగా క్లోజ్ అండి, ఎవరో ఒకటి చెప్తారు, ఇక్కడేం పని చేయట్లేదు, ఎప్పుడో వెళ్ళిపోయాడు. అలాగే ఎంతోమంది అలా వచ్చారంటే దెర్ ఈజ్ సంథింగ్ స్పెషల్ ఇన్ జోయల్ అని నేను గ్రహించి ఆ యొక్క ప్రేమను బట్టి వాక్యం, మంచి వాక్యం ఉంది, సామెతలు 19:17 అనుకుంటాను. బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడు. అది దేవుడు మన దగ్గర అప్పు చేసి కూరుకుంటాడు, అది చాలా పొరపాటు. దేవుడు ఏం చేస్తాడు, వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఇది ఆదరణ, పుట్టి మాటలు కాదు, వాగ్దానము. ఇది దేవుని మాట. చేయును. నా నిరీక్షణ ఏంటంటే, నా కళ్ళతో చూడనాస్తాను. ఆ ఫలితం, ఆ వాగ్దానం మనం చూసినప్పుడు దేవుని స్తుతి చెల్లించాలి. అటువంటి కృప మనందరూ దేవుడు దయచేయను గాక. మరి కుటుంబాన్ని బహుగా ఆదరించాలి. ఇంకోటి అడిగారు చెప్తా, నేను ఇలా జరుగుతుంది ఏర్పాట్లని ఓ పాస్టర్ గారికి ఆయన అడిగారు ఫోన్ చేసి, విజయనగరం నుంచి, మనకి ఎవరి సంబంధం లేదు, అదంతా చర్చి వాళ్ళే చేస్తారు. బ్యాప్టిస్ట్ చర్చ్ అండి, మరి మీరేం చెప్పక్కర్లేదు, అలా మొత్తం వచ్చి పడిపోతారు, మొత్తం వాళ్ళే చేస్తారు. అలా ఉంటుంది బొబ్బిలి బ్యాప్టిస్ట్ చర్చ్ అండి. నాకు ఐడియా లేదండి, కానీ వాక్యం మాత్రం మా అమ్మాయి ఆదివారం అయిపోయిన సోమవారం 2-3 పాయింట్లు ఫోన్లో చెప్పేస్తుంది. మంచి వాక్యం చెబుతారు పాస్టర్ అని చెప్పి, చాలా దీవెనకరమైనటువంటి వర్తమానాలు మీరు వింటున్నారు. వాటిని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించి, సంఘాన్ని ఆస్వాదించి, విస్తరింపజేసి, కుటుంబాన్ని మరీ ఎక్కువ ఆదరణ కలిగినప్పుడు దేవుని కృప సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు ఫర్ ద టైం గివ్. ప్రైజ్ ది లార్డ్. ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. పరలోక ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. నిజమైన మాట అయ్యగారు చెప్పినట్లు, అసలు అయ్యగారు బంధువులనే వీరి మీద ప్రేమ కాదు, అక్కడ పేద కుటుంబమైన మా సంఘం వెళ్ళి సహకరించమని మాకు అలవాటు. అసలు నిన్నంతా అయ్యగారు చూసి వీళ్ళకి సంబంధం ఏంటి ఇక్కడ ఉన్నారు అని ఆశ్చర్యపోయాము. నిజంగా వీరు బంధువులని ఇప్పటికి చెప్పుకోలేదు. నిజంగా ఇది ఎంత గొప్ప మాట అంటే, దేవునికి స్తోత్రం. ఎంత పెద్ద కుటుంబం అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏనాడు వాళ్ళు ఉపయోగించుకోలేదు, వారి పేరు చెప్పదు. నిజంగా దేవుడు వారి నిజ దేవుడు పెట్టని నమ్ముతున్నాం. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా యేసునాథుడా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ బిడ్డని నీ సన్నిధి చేయాలని నమ్ముతున్నాము. ఈ ఆదరణ కొడుకు నిన్ను ప్రార్థించుకోవడానికి ఇచ్చి ఆ బిడ్డను బట్టి మేము కూడి వచ్చిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. కొంతమంది ప్రభా మాకు పేరుందని, కుటుంబం ఉందని, బలం ఉందని, బలగం ఉందని గొప్ప చెప్తారు కానీ ప్రభా ఇప్పటి వరకు ఆ బిడ్డ తన బిడ్డలు చర్చి తీసుకుని వచ్చి సామాన్యంగా వెళ్ళడమే కానీ ఏనాడు గొప్ప చెప్పుకోలేదు. అట్టి వాదార్పణంగా ఆ బిడ్డకి ఇచ్చే విధానం బట్టి నీకు వందనాలు. తగ్గింపును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చపడిన నీ సెలవిచ్చిన దేవా, నిజంగా వారు తగ్గించబడ్డారు కాబట్టి నీ వారు హెచ్చిస్తావు. అయితే దేవా, వారి నోటి మేము ఎవరు మాటల ద్వారా తీర్చలేము. గాయం చేయవాడు నీవు, గాయం మార్పువాడు నీవే. తనకు భర్తగా
ఆ బిడ్డలకి తండ్రిగా, ఆ నాన్నకి అమ్మకి కొడుకుగా మీరే వాదార్చి నడిపించి వారి కుటుంబాలంతటి మీ యొక్క రక్తంలో కడిగి బాగు చేసి ఆరోగ్యం ఇచ్చి ఆయుషించి బలం ఇచ్చి ముందుకు నడిపించండి. ఈ రోజు జరిగిన మొదటి ఆకలి వరకు జరిపించిన అధ్యక్షుల సమక్షంలో చక్కగా జరిగిన కార్యక్రమం నుంచి మరోసారి మీకు వందలు తెలియజేస్తూ వారిచ్చిన ప్రేమను బట్టి వారి కుటుంబాల్లో మనమందరం కూడా మన వ్యక్తిగత ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము దేవదేవుడు స్థుతిస్తూ మైపరుస్తూ ఘనత మహిమ ప్రభావం వారి ఒక్కరికే